వేదేంటి ఇక్కడుంది? ఈ పూటతో ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా వదినా. వాళ్ళ ఫ్రెండ్స్ తో సరదాగా బయటకొచ్చుంటుంది. ఎగ్జామ్ ఎలా రాసిందో వెళ్ళి కనుక్కో. తను చాలా బాగా చదువుతుంది వదినా. బాగానే రాసుంటుంది. నిజం వదినా. మరంత బాగా చదివేది ఎగ్జామ్స్ రాయను అంటూ హడావుడి చేసింది. నీ గురించి తెలియకొదినా. ఎగ్జామ్ రాయను అని ముందు పట్టు పడితే నేను చాలా భయపడ్డాను. కానీ నువ్వు భలే చేసావు. వాళ్ళమ్మ కూడా చెయ్యని పని నువ్వు చేసావు. ధైర్యంగా తీసుకెళ్ళావు. అంతేనా? తన కోసం పోరాటం చేసి దగ్గరుండి ఎగ్జామ్ కూడా రాయించావు. ఎంత చేస్తే ఏం లాభం? తనకి నేనంటే పడదు కదా. లేదొదినా, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. వేదాకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వేం నా దగ్గర కవరింగ్ చెయ్యక్కర్లేదులే. నాకు తెలీదా తన గురించి? నిజంగా తెలీదొదినా. మీ ఇద్దరిలోనూ ఒక విషయం మాత్రం కామన్ గా ఉంటుంది. ఎదురు పడినప్పుడు ఇద్దరూ మొహమొహాలు తిప్పుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు మాటలు అనుకుంటారు. లేనప్పుడు వేద గురించి నువ్వు మంచిగా మాట్లాడతావు. తనింట్లో ఉన్నప్పుడు మా దగ్గర వేద నీ గురించి మంచిగా మాట్లాడుతుంది. ఏంటి? వేద నా గురించి మంచిగా మాట్లాడిందా? నా గురించి? అవునదినా, నీలాగే తనక్కూడా కొంచెం ముక్కు మీదే కోపం. నువ్వు సీరియస్ గా చూసినా సరే ఇదైతే నిజం. మీ ఇద్దరి విషయంలో అన్ని పోలికలు ఒకేలా ఉంటాయి. నీలాగే వేదది కూడా మంచి మనసు. ఏదో కోపం వచ్చినప్పుడు ఏదో అనేస్తుంది కానీ మనసులో ఏది పెట్టుకోదు. అన్నా, నువ్వు ఫోటో పంపినమ్మా ఇక్కడే ఉంది. కాసేపట్లో వేసేసి ఫోన్ చేస్తాను. రాయ్ బండిదీరా. అన్న వెళ్దామా? పద. హలో, చెప్పవే.